ఉత్తరా నక్షత్రం జన్మ నక్షత్రంగా కానీ లేక నామ నక్షత్రంగా కానీ కలిగిన వ్యక్తుల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అన్న అంశం గురించి తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని అన్నదాన్ని వాడుక భాషలో ఉత్తరా నక్షత్రంగా పిలవడం జరుగుతుంది. ఉత్తరా నక్షత్రం మొదటి పాదం సింహరాశిలోను, 2, 3, 4 పాదాలు కన్యరాశికి సంబంధించినవి. ఇక మొదటి పాదంలో జన్మించిన వారి మీద సూర్యగ్రహ ప్రభావం, అదేవిధంగా ఉత్తరా నక్షత్రానికి అధిపతి కూడా సూర్యుడు అవడం చేత సూర్య ప్రభావం అధికంగా ఉంటుంది. 2, 3, 4 పాదాలు ఏమో కన్యరాశికి సంబంధించినవి కాబట్టి బుధగ్రహం మరియు సూర్యగ్రహ ప్రభావం వీరి మీద అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. అది దేవత ఆర్యముడు అనేటువంటి సూర్యుడు. ఈ నక్షత్రం మనుష్య గణానికి సంబంధించింది. ఇక ఆది నాడి యోని విషయానికి వస్తే గోవు. ఇక వీరి గుణగణాల విషయాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే ప్రధానంగా చెప్పాలంటే వీరికి తండ్రితో ఎప్పుడూ కూడా ఏదో ఒక రకమైన ఇబ్బందులు లేదా చికాకులు లేదా శత్రుత్వం అంటాం కదా, అది కొంతవరకు అధికంగా ఉండే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు. కానీ సోదర వర్గం ఏదైతే ఉన్నారో వారు మాత్రం చాలా బలంగా ఉంటారు. వారి సపోర్ట్ వీరికి ఎప్పటికీ కూడా చాలా అధికంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక అదేవిధంగా నైతిక బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి. కుటుంబ బాధ్యతలు కానీ, సమాజానికి సంబంధించిన బాధ్యతలు కానీ, లేదా ఒక సంస్థకు సంబంధించిన బాధ్యతలు కానీ ఎప్పుడు కూడా వారి భుజాల మీద జీవితాంతం అంటాం కదా, ఈ విధంగా మోస్తుంటారని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ ఏదైనా సరే ఈ ఉత్తరా నక్షత్రం వారి అంటే ప్రధానంగా ఏంటంటే ఒకరి కింద పనిచేయడానికి పెద్దగా ఇష్టపడరని చెప్పవచ్చు. ఒకరు వీరిని నియంత్రించే ప్రయత్నం చేస్తే ఈ ఉత్తరా వారు ఏమాత్రం కూడా దానికి అంగీకరించరు. స్వతంత్రంగా జీవించాలి, స్వతంత్రంగా ఎదగాలి, స్వతంత్రంగా బతకాలి అని చెప్పేసి కోరిక వీరికి అధికంగా ఉంటూ అటువైపు ప్రయత్నాలు కాస్త అధికంగా చేస్తుంటారు, అటువైపు రాణిస్తుంటారని కూడా చెప్పవచ్చు. వీరి స్థాయికి మించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఎక్కువగా చేసి విజయాలు సాధించడం కూడా వీరికి వెన్నతో పెట్టిన విద్యగా చెప్పవచ్చు. అంటే చూడండి, ఇక్కడ స్థాయికి తగ్గట్టుగా లేదా స్థాయి కన్నా కొద్దిగా తగ్గి ప్రవర్తించడం మనకు మంచిదైతే, ఈ ఉత్తరా వారి విషయానికి వస్తే వీరేంటంటే స్థాయికి మించినటువంటి వ్యవహారాలు చేయడం, అది కూడా వీరికి ఎక్కువగా కలిసి రావడం కూడా అధికంగా జరుగుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఇక స్థిరాస్తులను చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయడం, కొంతకాలం తర్వాత ఆ స్థిరాస్తులను ఎక్కువ ధరకు అమ్మడం, దీనివల్ల కూడా వీరు బాగా డబ్బు సంపాదించడం కూడా అధికంగా జరుగుతుంది.